గాదె సాయికృష్ణ కేసు సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. కేవలం సీఐ నాగరాజును అరెస్టు చేసి విచారిస్తే సరిపోదు. ఈ కేసులో మరికొంతమంది పాత్ర ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయని అన్నారు. పాలకుల అండ చూసుకునే పోలీసులు ఇంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారని జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్ డెత్ కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయంటున్న జస్టిస్ ఈశ్వరయ్యతో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మాట్లాడడానికి ప్రముఖ న్యాయ కోవిదులు అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు నాతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ఒక లాకప్లో ఒక మనిషిని తీసుకొచ్చి లాకప్లో పెట్టి ఆ తర్వాత చంపేసి అతన్ని పూర్తిగా బూడిద చేశారు. ఆ బూడిద కూడా కుటుంబంకి ఇవ్వలేదు అనేటువంటి సీరియస్ ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. మీ మొత్తం మీ కెరియర్లో లాలో ఇంత చూసిన తర్వాత ఇటువంటి కేసును చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది సార్? ప్రజలు మనం ట్యాక్సులు కడుతున్నాం. ట్యాక్సులు ఎందుకు కడుతున్నాము? గవర్నమెంటు నా యొక్క శాంతి భద్రతలు కాపాడుతుంది, నాకు రక్షణ ఇస్తుంది, నాకు అన్ని రకాల భద్రత ఇస్తుంది, నా ప్రాణానికి ఏ రకమైన దోఖా లేదు ఈ ప్రభుత్వంలో. అందుకని నేను ట్యాక్సులు కడుతున్నానని రాజ్యాంగంలోనే ఎన్నో తీర్పులు చెప్పబడినాయి. ఈరోజు ఒకరికి జరిగింది అని మనం ఊరుకుంటే ఆ ఒకరితోని ఆగదది, ఇంకా ఎంతో మందికి కావచ్చును. ఈ కేసు మనం చూసినప్పుడు ఇందులో చాలా స్పెసిఫిక్గా సార్ ఒక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అనేటువంటిది ఎంక్వైరీలో వచ్చింది. ఆ తర్వాత అతను కనబడట్లేదు. ఈ కేసును ఎవరైతే పోలీసుల మీద ఈ మొత్తం ఆరోపణలు వస్తున్నాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులే విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా సార్? దీనిలో ఒక సిటీ ఎంక్వైరీ అనేటువంటిది సరిపోతుందా సార్? గవర్నమెంట్ యొక్క బలం ఎంత ఉంటుందంటే సూర్యుడు అస్తమించని ప్లేస్లో కూడా గవర్నమెంట్ యొక్క చెయ్యి విస్తరించి ఉంటుంది. అంత బలమైన వాళ్ళ దగ్గర మెకానిజం ఉంటుంది. అంటే అతని బెయిల్ మీద కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన క్రిమినల్ కాదు, అక్యూజ్డ్ మాత్రమే, అవి ప్రూవ్ కాలేదు. విచిత్రం ఏంటంటే దాదాపు 43 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఇంత అసలు ఘోరమైన విషయం. మనము ఇది ఒక పోలీసు రాజ్యంలో కూడా ఇంత అన్యాయం జరగదు. మభ్యపెట్టడానికి ప్రజలని ఏదో ఒక చల్లబరచడానికి ఒక అలాటప్పగా ఒక మెజిస్ట్రేరియల్ ఎంక్వైరీ వేసి ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ కృష్ణలంక ఈ పోలీసులు తయారు చేసేటువంటి యొక్క దొంగల ముఠానా, లేకపోతే ఇది ఒక క్రిమినల్ అడ్డానా, లేకపోతే ఏ రకమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ అది? ఈ కృష్ణలంకలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి. వీళ్ళే క్రిమినల్స్ని తయారు చేస్తున్నారా? దీని వెనుక సిపి ఉన్నాడా, లేకపోతే వాళ్లకు రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంత పెద్ద మైటీ గవర్నమెంట్ చేయని పని మీ సిబిఐ చేస్తుందేమో ఒక ఆశ. అందుకని ప్రభుత్వమే వాళ్ళే సిబిఐకి ఇస్తే మంచిది. లేదనంటే రేపు కోర్టులో వచ్చినప్పుడు సిబిఐకి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని హుందాగా చెప్తే మంచిది. సార్ ఇంకొకటి సార్, ఈ కేసు చూసినప్పుడు ఏంటంటే ఒక సిఐ ఒక టాస్క్ ఫోర్స్కి రిక్వెజిషన్, అది కూడా ఓరల్ రిక్వెజిషన్ ఇచ్చేసి మార్కాపురం నుంచి తీసుకురమ్మని చెప్పి తన దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతనికంటే హయ్యర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది వస్తుంది సార్. అలాంటి టైంలో ఒక సిట్ ఫ్రీగా పనిచేసేటువంటి అవకాశం కల్పిస్తుందా సార్? ఇప్పుడు సిట్ అయినా ఎవరైనా అక్కడ పోలీస్ కమిషనర్ ఇది హెడ్ ఆఫ్ ది, ఇది పోలీస్ హెడ్ ఇన్ విజయవాడ. కాబట్టి ఒక పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు, పోలీస్ కమిషనర్ యొక్క స్టేట్మెంట్ లేదు, ఒక యాక్షన్ లేదు అని అంటే పోలీస్ కమిషనర్కి సంబంధం ఉందా? పోలీస్ కమిషనర్లో ఏదైనా భూమి లావాదేవీలలో సంబంధం ఉందా అని అనుకోవాల్సి వస్తుంది ప్రజలు. చనిపోయినటువంటి అంటే ఎవరైతే ఈ లాకప్ డెత్ జరిగింది అనేటువంటి గాదె సాయికృష్ణకు సంబంధించి మాట్లాడే వాళ్ళు ఇతను మీద కేసెస్ ఉన్నాయి కదా, ఒక రౌడీ గురించి ఇంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏంది, రౌడీ ఏమైతే ఎందుకు అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. నిజంగానే ఒకవేళ ఏదైనా కేసులు ఎదుర్కొంటే అతనికి మానవ హక్కులు ఉండవా, అతనికి జీవించే హక్కు ఉండదా అనేటువంటి దాని గురించి ఏం చెప్తారు? అతను క్రైమ్ ప్రూవ్ అయితే జైలుకి పోయి ఉంటాడు.
జైలుకు పోయిన దాఖలాలు, క్రైమ్ అల్టిమేట్గా ప్రూవ్ అయినాక జైలుకు పోయిన దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. అతను బెయిల్ మీద ఉన్నాడు. అతను కూడా వానికి హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు బి ప్రొటెక్టెడ్. అది కాబట్టి రాజకీయ నాయకులు అట్లా మాట్లాడమంటే వాళ్ళే అటువంటి వాళ్ళని అనుకోక తప్పదు. ఈ కేసు సివియారిటీ చూసిన తర్వాత ఒక మనిషి లాకప్ డెత్ జరిగింది అనేటువంటి కేసు ఇన్వెస్టిగేట్ అవుతుంది. ఇంకొక వ్యక్తి పోలీసుల వేధింపులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని వీడియో ఎవిడెన్స్తో ఆత్మహత్య చేసుకున్నాడు. సో పోలీసుల హై హ్యాండ్నెస్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు అనేటువంటిది కనబడుతుంది. ఏం చెప్తారు సార్, ఒక సీనియర్ న్యాయకోవిదుడిగా పోలీసులకు ఎటువంటి మొరాలిటీ చెప్తారు సార్? ఇది పోలీసులు హ్యాండెడ్ ఎప్పుడు చేస్తారు? పాలకుల రక్షణ ఉంటే పోలీసులు హ్యాండెడ్కి బిహేవ్ చేస్తారు. పాలకుల అవసరాల గురించి, పాలకుల ఇల్లీగల్గా ఉపయోగించుకోవడానికి ఉంటే ఈ పోలీసులు అట్లా బిహేవ్ చేస్తారు. పాలకులు సరిగ్గా ఉంటే ఏ పోలీసు వాళ్ళు ఇట్లా చేయరు. కాబట్టి పాలకులకు భయం, పాలకుల యొక్క భయం లేదు. పాలకులు వీళ్ళని సక్రమార్గంలో పెట్టట్లేదని దీనికి తెలుస్తుంది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ అన్ ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పుకోక తప్పదు. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఈ కేసులో సిఐ నాగరాజు కంటే కూడా ఇంకా చాలామంది ఉన్నారు. ఇవన్నీ విషయాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిఐ లాంటి ఎంక్వైరీ జరగాలి అనేటువంటిది జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. దాంతోపాటు పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడానికి పాలకుల రక్షణ ఉండడం వల్లే పోలీసులు ఈ విధంగా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది కూడా మాట ఆయన చెప్తున్నారు. ఈ గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో నిజానిజాలు అందరికీ తెలియాలి, ఇంకా బయటికి రావాలి అంటే ఒక ప్రీమియర్ ఏజెన్సీ అనేటువంటిది సిబిఐ లాంటి ఎంక్వైరీ జరగాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. విలేజ్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.